చరిత్రలు చదివే వాళ్ళు కొందరైతే చరిత్రని తిరగరాసే వాళ్ళు మరికొందరు. అక్కడ రాజకీయం లేదు కానీ వ్యూహం ఉంది. అక్కడ ఎన్నికలు లేవు కానీ కోట్లాది మంది ఓటింగ్ ఉంది. అక్కడ సింహాసనం లేదు కానీ ఒక సామ్రాజ్యమే ఉంది. ఆ సామ్రాజ్యానికి అప్రతిహత నాయకురాలు క్రికెట్ ఐకాన్ స్మృతి మంధానా. మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం నుంచి మొదలైన ఈ ప్రస్థానం నేడు ప్రపంచ క్రికెట్ పీఠాన్ని అధిరోహించింది. మహిళల ఐపీఎల్ అంటే కేవలం ఆట అనుకుంటే పొరపాటే. ఇది పవర్ ప్లే, ఇది టీఆర్పీల సునామీ. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సరికొత్త సంచలనం. డిఫెండింగ్ ఛాంపియన్ గా పాత రికార్డులని తిరగరాయడానికి తొలి మ్యాచ్లోనే గుజరాత్ జైంట్స్ మీద గర్జించిన ఆర్సీబీ. ప్రతి షాట్ వెనక ఒక వ్యూహం, ప్రతి వికెట్ వెనక ఒక పంతం. స్మృతి మంధానా బ్యాట్ జులిపిస్తుంటే స్టేడియం హోరెత్తుతోంది. ఆమె కేవలం కెప్టెన్ కాదు, ఆర్సీబీ బ్రాండ్ని విశ్వవ్యాప్తం చేసిన సుప్రీం లీడర్. క్రికెట్ ప్రపంచంలో ఆమెది ఒక ప్రత్యేక ముద్ర. బ్యాట్ పడితే క్లాస్, నవ్వు చిలికితే మాస్. కేవలం అందంతోనే కాదు, తన అసాధారణ ఆటతో ప్రపంచ అథ్లెటిక్స్ ని తన పాదక్రాంతం చేసుకుంది. 2025 మహిళల వన్డే ప్రపంచ కప్లో 434 పరుగులు చేసి భారత్ ని ఫైనల్ వరకు తీసుకెళ్లిన ఆ వండర్ ఉమెన్ ఇప్పుడు ఆర్సీబీ జెర్సీలో రౌద్రం చూపిస్తోంది. స్మృతి మంధానా అంటే ఇప్పుడు ఒక బ్రాండ్. గ్రామాల నుంచి నగరాల వరకు బ్యాట్ పట్టే ప్రతి అమ్మాయికి ఆమె ఒక కళ. ఆమె క్రీజ్లోకి వస్తే ప్రత్యర్థి బౌలర్లు ప్రెషర్లోకి వెళ్తారు. ఆమె ఫీల్డింగ్ సెట్ చేస్తే ప్రత్యర్థి కెప్టెన్లు వ్యూహాలు మారుస్తారు. ఇదే స్మృతి మంధానా స్టైల్. స్మృతి మంధానా 2025లో సృష్టించిన సునామీ ముందు క్రికెట్ ప్రపంచమే తల వంచింది. విశాఖ వేదికగా శ్రీలంకతో జరిగిన T20 మ్యాచ్లో ప్రపంచ అథ్లెటిక్స్ ప్రపంచం నివ్వెరపోయే రికార్డుని నెలకొల్పింది. మహిళల T20లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాటర్గా, ఆసియాలోనే మొదటి మహిళగా సరికొత్త చరిత్ర లిఖించింది. కేవలం T20లే కాదు, వన్డేల్లోనూ ఆమె ఆగని బాణం. అత్యంత వేగంగా 5000 రన్స్ చేసిన రెండో భారత మహిళగా మిథాలీ రాజ్ రికార్డులని సమం చేసింది. 10,000 అంతర్జాతీయ పరుగుల అరుదైన క్లబ్లో చేరడానికి 28 పరుగుల దూరంలో ఉంది. అక్టోబర్ నెలలో జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్లో స్మృతి మ్యాజిక్ మామూలుగా లేదు. 9 ఇన్నింగ్స్లో ఏకంగా 434 పరుగులు చేసి మిథాలీ రాజ్ పేరిట ఉన్న రికార్డుని మట్టి కరిపించింది. న్యూజిలాండ్ మీద 109 పరుగులు, ఆస్ట్రేలియా మీద 80 పరుగులు. ఫైనల్లో దక్షిణాఫ్రికా మీద ఆమె ఆడిన ఇన్నింగ్స్ భారతదేశానికి వరల్డ్ కప్ ని తెచ్చిపెట్టడంలో వెన్నెముకగా నిలిచింది. ఈ విజయంతో 2025 సంవత్సరానికి గాను బీసీసీఐ బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డుని మూడోసారి అందుకొని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈసారి కప్పు మళ్లీ ఆర్సీబీకే. ఇది ఇప్పుడు బెంగళూరు వీధులలో వినిపిస్తున్న నినాదం. 2024లో కప్పును తెచ్చి ఈసాల కప్పు నమ్దే అన్న కలని నిజం చేసిన ఈ క్వీన్ 2025 సీజన్లో మరింత పదునైన వ్యూహాలతో బరిలోకి దిగింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో తొలి మ్యాచ్లోనే గుజరాత్ జైంట్స్ మీద గర్జించింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ మీద కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది గ్లామర్ కి గట్స్ తోడైతే ఎలా ఉంటుందో చూపించింది. యువ ఆటగాళ్లకి ప్రేరణగా ప్రతి మ్యాచ్లోనూ తనదైన ముద్ర వేస్తూ ఆర్సీబీ కోటని పటిష్టం చేస్తోంది. ఒకవైపు WPL సమరం, మరొక వైపు అంతర్జాతీయ రికార్డుల వేట. 2025లో ఆమె సాధించిన విజయాలు రాబోయే తరాలకి ఒక పాఠం. ఆమె బ్యాట్ నుంచి వచ్చే ప్రతి స్ట్రోక్ ఒక ఆత్మవిశ్వాసం. ఆమె సాధించే ప్రతి పరుగు ఒక దేశపు గర్వం. ఈ రికార్డుల రారాని 2026లో మరిన్ని అద్భుతాలు చేయాలని మనమందరం కోరుకుందాం. ఈ అమ్మాయి 1996 జూలై 18న ముంబైలో జన్మించింది. చిన్నతనం నుంచి ఏదో సాధించాలని తపన పడేది. తండ్రి శ్రీనివాస్, సోదరుడు శ్రవణ్ ఇద్దరు జిల్లా స్థాయి క్రికెటర్లే. సోదరుడు బ్యాట్ పట్టి అండర్-16 ఆడుతుంటే 9 ఏళ్ల స్మృతి కలలలో ఒక కసి మెరిసింది. తన అన్న ఆడే ఆటని చూసి తాను కూడా బౌలర్లుగా ఎదగాలని నిర్ణయించుకుంది. తండ్రి కోచింగ్, తల్లి పోషణ, అన్నయ్య తోడ్పాటు ఒక మధ్య తరగతి కుటుంబం కన్న కల నేడు దేశం గర్వించే నిజమైంది. ఐపీఎల్ ప్రారంభమైన 16 ఏళ్లలో పురుషుల జట్టు సాధించలేని ఘనతని మహిళల జట్టు కేవలం 2వ సిరీస్లోనే సాధించి పెట్టింది. దీంతో ఆర్సీబీ అభిమానుల దశాబ్దాల నిరీక్షణకి స్మృతి మంధానా సేన తెరదించింది. ఆ సమయంలో ఈసాల కప్పు నమ్దే అనే నినాదం కాస్త ఈసారి కప్పు మనది అయ్యిందనేలాగా మారిపోయింది. వచ్చే ఏడాది జరిగే మహిళల ప్రీమియం లీగులో స్మృతి మరొకసారి కప్పు మీద కన్నేసింది. ఈ రికార్డుల రాణి 2026లో మరిన్ని అద్భుతాలు చేయాలని మనమందరం కోరుకుందాం.